సూపర్ 6 అమలుకు కట్టుబడి ఉన్నాం. టెక్స్టైల్ పార్క్, నేషనల్ హైవే, రైల్వే లైన్ ప్రాజెక్టులను తీసుకువస్తున్నాం. వాట్సాప్ పరిపాలన ద్వారా ప్రజలకు 161 సేవలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలియజేశారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని స్థానిక 4వ వార్డు, 23వ వార్డులో ఆయన పర్యటించారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఎమ్మిగనూరులో ఏ రోడ్డు చూసినా నా తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తుకు వస్తారన్నారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. 4వ వార్డులో 30 ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం చూపి కొత్త రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూశానన్నారు. అలాగే టెక్స్టైల్ పార్కు ఏర్పాటు అయితే యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఈ పార్కు స్థలానికి పట్టాలిచ్చి నాశనం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 77 ఎకరాలలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు మంజూరు చేసి తీసుకువచ్చానని గుర్తు చేశారు. అలాగే మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని, దీని ద్వారా ఎంతమంది మగ్గం నేస్తున్నారో తెలుస్తుందన్నారు. పాత పద్ధతి, పాత డిజైన్లు కాకుండా కొత్త డిజైన్ల కొరకు కార్మికులకు శిక్షణ కల్పిస్తామని తెలియజేశారు. అలాగే G+3 గృహాల దగ్గర తాత్కాలికంగా మగ్గం కార్మికులకు 1 ఎకరాలో చేనేతశాల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసి తీరుతామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అతి త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే కర్నూలు వయా మంత్రాలయం మీదుగా ఎమ్మిగనూరుకు రైల్వే లైన్ అప్రూవల్ కు తొలి అడుగు పడిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నట్లుగా తెలిపారు. మరోపక్క ఎమ్మిగనూరు, కర్నూలు నేషనల్ హైవేగా ప్రతిపాదిస్తున్నట్లు తెలియజేశారు. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలు, రైళ్లు, నేషనల్ రోడ్లు వస్తున్నాయన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన వాట్సాప్ పరిపాలన ద్వారా ప్రజలందరికీ 161 సేవలు వారి చేతిలోనే ఉంటాయని, సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆలోచనతో వాట్సాప్ పరిపాలన తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.